నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసుకుంటే సోయిలేని పార్టీ అని చెప్పట్టుగా పలు సమస్యలు చూస్తే అర్థమైపోతూ ఉంది. ఈ పార్టీకి చాలా వరకు రైతన్నులు పడిగాపులు కాసుకుంటూ ఒడ్ల కొనుగోలు విషయంలో గత 10 సంవత్సరాలు లేని సిస్టమ్ తీసుకొచ్చి వీళ్ళు తమ్ ఇంప్రెషన్ అనుకుంటూ తంబు పెడితేనే వీళ్ళ యొక్క ఒడ్లు కొనుగోలు చేసే కార్యక్రమం దిశగా, మొక్కజొన్నలు కొనుక్కునే కార్యక్రమం దిశగా ఈ ప్రభుత్వం అయితే కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి ఏమో దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు, ఢిల్లీకి పోతూ ఉన్నాడు, కేరళ తిరుగుతూ ఉన్నాడు. కానీ రైతులు మాత్రం అధికారుల చుట్టూ రాత్రి 1 గంటకు లేచి మరి వారి యొక్క బాధలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో చాలా వరకు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు దృష్టిలో తీసుకురావడం కాకుండా దీని సమస్యను కూడా పరిష్కరించడం లేదు. చాలా వరకు రైతన్నలు మాకు మార్పు జరుగుతుంది, రేవంత్ రెడ్డి వస్తే ఏదో అవుతుందనే ఆలోచనతో ఓటేసిన పాపానికి ఈరోజు రేవంత్ సర్కార్ అధికారంలో వ్యవసాయ అధికార మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు దీని గురించి పట్టించుకోకపోవడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరూ ఏకమయ్యి ధర్నాలు చేయడం, అయినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అయిపోయింది వీళ్ళ వ్యవహారం. ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి కూడా, ఏ ఎమ్మెల్యే కూడా, కలెక్టర్ అధికారులు కూడా ఎవరు వచ్చి ఈ పంట కొనుగోలు విషయంలో ఏ ఒక్కరు బయటికి రావడం లేదు. ఏదో బోరియాలో ఎలక దాచుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి కనిపిస్తూ ఉంది. రాత్రి 1 గంట నుంచి ఎదురు చూస్తున్నారంటే ఓట్ల కోసమేమో కాళ్ళలో పడ్డ ఈ యొక్క మంత్రివర్గం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇప్పటి వరకు ఎవరు కూడా వాళ్ళ సమస్యలను అడగడానికి కూడా రాలేదంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని. రైతు సమస్య ఏ మీడియా ఛానల్ కూడా రావడం లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, రేవంత్ రెడ్డి జోకే ఛానల్లో కానీ ఎక్కడ కూడా రావడం లేదు. మనతో పాటు చాలామంది రైతులు అయితే ఉన్నారు. కంప్లీట్గా వాళ్ళ గురించి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పరిస్థితి ఎట్లుంది, అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ప్రజాపాలన ఎట్లుంది, ప్రజా దర్బార్ వ్యవహారం ఎట్లుందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ప్రజాపాలన అనేది మంచిగా లేదు. మకానులకు ఒక 4-1 గంటకు 12కి లేడీస్ కాంచిన వచ్చి నిలబడు, నిద్రలు లేకుండా పోవుడు, 10 రోజులు కానీ దమ్ము పెట్టుడు, దమ్ము రాకపోవుడు, మళ్ళీ నువ్వు కేసులు. రోజు ఇట్లా 9 రోజులు అవుతాను సార్, 10 రోజులు అయితే లారీలు వస్తారు, లారీలు వస్తారు, లారీలు వచ్చిన లారీలు కుమ్మక్క అవుతారు. ఎవరు నాయకులు వాళ్ళు కథం చేస్తారు. ఇంతవరకు అధికారి కానీ, కలెక్టర్ కానీ, ఎవరు కానీ కనీసం కే నాగరాజు స్వామి ఎమ్మెల్యే సాబ్ వచ్చి కనీసం ఆ పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏంది అని అడిగిన పాపాన ఎవరు పోలేదు సార్. అంటే కలిసారు ఎమ్మెల్యే కలిసారు మాట్లాడిన వస్తే రాలేదు సార్. ఆయన ఎమ్మెల్యే ఎంతవరకు వచ్చి ఎట్లున్న పరిస్థితి, ఎట్లున్న రైతుల గురించి ఇంతవరకు వచ్చి లేదు సార్. ఎక్కడైనా చూడాలని ఆలోచన ఉండాలి కదా, లేనేం లేదు సార్. గతంలో ఇట్లాంటి ఉండేనా? కేసీఆర్ హయాంలో లేకపోయింది. మీరు దమ్ము పెట్టాలన్నాడు, దమ్ము పెట్టుడు, ఇది కొనాలన్నాడు, 1 గంటకు వచ్చాడు. ఇది మొత్తం పరిసాన్ ఉన్నది. ఏదో మార్పు కావాలని రేవంత్ రెడ్డికి ఇస్తే మాకు మంచి మార్పు చేస్తాను, రైతులకు తగిన శిక్ష ఇంకా చూస్తాం. ఈ రైతులు అనేది మా భావం ఏదో చూపెడతాం. ఇప్పుడు వరకు ఎన్ని గంటలకు వచ్చి రాత్రి 1 గంటకు వచ్చినాం సార్. 12 గంటలకు వచ్చి ఉన్నారా? ఈయన పడుకున్నాం సార్, ఈయన పడుకున్నాం. నిన్న వచ్చినాం, మళ్ళీ వచ్చినాం, ఇవాళ వచ్చినాం. మళ్ళీ వచ్చిన తర్వాత మరి వాళ్ళకి వచ్చి లైన్ నెంబర్ కూర్చోబెట్టాలి. దీనిలో సాధకాలం ముసలి వస్తారు, వాళ్ళ హార్ట్ పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎందుకు ఇట్లా చేస్తే జనాలు ఎట్లా బతుకుతారు, ఎట్లా కదా ఇబ్బంది బాగుండదు సార్. అందుకే రైతులు ఇబ్బంది పడతలేరు. మొక్కజొన్న మొత్తం గొనేషన్ అనుకుంటే వాళ్ళు సభలు పెడతారు. లేదు సార్ రేవంత్ రెడ్డి అంటే ఢిల్లీకి పోవడం వరకు అవుతుంది కానీ రేవంత్ రెడ్డి అనేది ఢిల్లీకే పోతాడు కానీ ఒక్కడ ఏం లేదు. ఒక జోల సంచి ఇచ్చిన పాపాలు లేదు. ఒక్కసారి 10,000 బత్త తీసుకొచ్చి కొంతమందికి ఇచ్చారు. 25 రూపాయలు పెట్టి 25 రూపాయలు పెట్టి సంచి తెచ్చుకోవడం అవుతుంది. 100 రూపాయలు పెట్టి అమ్మాలు తీసుకొచ్చి మల్లేసులు అవుతుంది. ఆడ ఒక రోజు పంట 2-3 వేలు కిరాయి. అట్లా ఒక 5 రోజులు 6 రోజులు పడిన తర్వాత ఒక మనిషికి దాదాపు 20,000 ఖర్చు వస్తుంది. ఎక్కడ గొడవ లేదు. వాళ్ళు ఇచ్చిన 6 రూపాయలు మా దగ్గర ఎక్కువ అయితే పరిస్థితి ఏంటి సార్? ఇది ఆగామలు ఉన్నది పరిస్థితి. దమ్ముకు వారం అవుతుంది, దమ్ముకు వారం, లారీకి వారం పట్టాలి, 10 రోజులు పొద్దుపోతుంది. అసలు మీకు రోడ్డు పోసేదాకా ఇదే పని అవుతుంది కావచ్చు. మా ఒడ్లు పోసుకునే దాకా ఇదే పరిస్థితి. ఒడ్లు అమ్ముకుని మక్క నెమ్మది తిరగాలకోవచ్చు. మేము పండించిన ఒక్కెత్తుంది, 3 నెలలు పండించిన ఒక్కెత్తుంది, ఈ అమ్ముడు 3 నెలలు అవుతుంది. మళ్ళీ మా పరిస్థితి, రైతుల పరిస్థితి. ఎంత పండించిన? ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు? నాది 4-5 ఎకరాలు ఉన్నాయి సార్. వచ్చిందా రైతు బంధు? వచ్చిందా? రైతు అంటే అప్పుడు 1 ఎకరానికి వేసింది, మళ్ళీ 1 ఎకరానికి వేసింది సార్. అంతే ఏం లేదు. పోలీస్ స్టాఫ్ చెప్పాలనుకున్న ప్రభుత్వానికి కాంగ్రెస్ పరిపాలన రాయడం చేయండి చెప్తారు సార్.